మన జన్వాడ శంఖంపట్ట భూముల గురించి గత కొన్ని రోజులుగా ఏ అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారో ఎవరికి వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడేస్తున్నారు, ఏదో మాట్లాడాలి కదా అని తప్పించి దాంట్లో అసలు ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలుసుకోకుండా ఇప్పుడు ప్రతిదీ కూడా మీకు సాక్ష్యాధారతో సహా ప్రతిదీ మీకు అక్కడ మేము డిస్ప్లే చేస్తున్నాం. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్గా అయిపోయింది. ప్రస్తుతం మనతో స్పందించేందుకున్నారు రాయపాటి అరుణ్ గారు, జనసేన నాయకురాలు. నమస్తే అరుణ్ గారు. నమస్తే సార్. అరుణ్ గారు, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా అసలు ఏకంగా చెరువునే కబ్జా చేసేస్తారు, భూములే మొత్తం దోచేస్తారు, 500 కోట్లకు పైగా కబ్జా చేసేస్తారని రకరకాల తమ్ముళ్ళు ఎవరి వచ్చేట్టుగా వాళ్ళు పెట్టుకుంటూ ఎలా బద్నాం చేయాలా, ఎలా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఏం చేయాలన్నట్టు ఆలోచనలతో తప్పించి అసలు ఎంతవరకు వాస్తవం కూడా చూసుకోకుండా ఇప్పుడు ప్రతిదీ కూడా మనం ఒక డాక్యుమెంట్తో సహా ఈ 2014 నుంచి కాదు 1994 నుంచి ఉన్న డాక్యుమెంట్, ప్రతిదీ డాక్యుమెంట్ నెంబర్స్తో సహా అక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం. సార్, మీకు కోపం రావచ్చేమో తెలియదు కానీ ఒక మాట అయితే చాలా స్పష్టంగా చెప్పగలను సార్. గత కొన్ని సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మీడియా ముసుగులో కొందరు జర్నలిస్టులు, కాస్త అందరిని అనట్లేదు, నేను కొందరిని అంటున్నాను, జర్నలిస్టులుగా మారిపోయి కొన్ని రాజకీయ పార్టీల్ని, కొంతమంది నాయకుల్ని టార్గెట్ చేసి ఇలాంటి పుకార్లన్నీ సృష్టించి వాళ్ళ మీద బురద చల్లటం అనేది పరిపాటిగా మారిపోయింది. వాళ్ళ ఆదాయ మార్గం మాత్రం చూసుకుంటున్నారు తప్ప తమ వార్తలో ఎంతవరకు నిజం ఉంది, ప్రజలను ఎంతవరకు నమ్మించగలం లాంటి కామన్ సెన్స్ ను కూడా కొంతమంది జర్నలిస్టులు ఫాలో అవ్వట్లేదు అనడానికి ఈ తొలి వెలుగు రఘు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వీడియో కానివ్వండి, లేదంటే తెలంగాణ వ్యాప్తంగా కొందరు జర్నలిస్టుల పేరుతోటి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి పట్ల అనుచితంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ తార్కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. సర్వ సౌకర్యాలను, సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి వ్యక్తి చెరువులను కబ్జా చేస్తాడా? ఏదైనా ఆపదొస్తే 2 రాష్ట్రాల్లో అకౌంట్ లో ఉన్న చివరి రూపాయితో సహా ప్రజలకి, ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చి ఒంటి చేతులతో వెళ్ళగలిగేటువంటి వ్యక్తి ప్రజల ఆస్తుల్ని, చెరువుల్ని కబ్జా చేయగలడా? మా రాష్ట్రంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క పదవిని అడ్డు పెట్టుకొని, అలాగే తన పదవిని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు, ఆయన మంత్రివర్గం వ్యక్తులు ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూములనే ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రజల ఆస్తులు ఇవన్నీ అని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ ప్రజా ఆస్తికి జత చేసినటువంటి వ్యక్తి ప్రజల యొక్క ఆస్తుల్ని, అలాగే చెరువుల్ని కబ్జా చేస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద నింద వేసే ముందు కనీసం ఆధారాలైనా సేకరించి ఇట్లాంటి మాటలు మాట్లాడుంటే బాగుండేది. చికం భూములు పట్టా ఇవ్వచ్చు, అలాగే అవి సేద్యం చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషన్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు ఆయన చెప్తూ ఉంటే ఆయనకు కూడా ఇప్పుడు కులం అంట కడుతున్నారండి. అదేమంటే ప్రాంతాల మధ్య విభేదాలను తీసుకొచ్చి మా తెలంగాణ అని అంటారు, కరెక్టే. కానీ తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారు వీళ్ళంతా. తెలంగాణ విడిపోయేటప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఏ నినాదంతో అయితే ఆ రోజు తెలంగాణ కావాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి ఏ నినాదాన్ని అయితే బయటకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టారో ఈ రోజు కూడా అవే సమస్యలు ఉన్నాయి. కానీ ఈ 10 ఏళ్లలో 12 ఏళ్లలో మాత్రం నాయకులుగా అయిన వాళ్ళు మాత్రం ఆస్తులు తీవ్రంగా పెంచుకున్నారు కానివ్వండి. తెలంగాణ వాదం కోసం ప్రాణాలు వదిలినటువంటి యువత, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భవిష్యత్తు ఇప్పటి వరకు బాగుపడిందే లేదు. అలాగే తెలంగాణ యువత కోసం ఆలోచిస్తున్న నాయకులే లేరు అక్కడ, అందరూ రాజకీయాలు చేయడం తప్ప. తెలంగాణ వాదం అనేది ప్రజల్లో నుంచి పుట్టింది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత లబ్ధి చేకూరుతుంది మాత్రం నాయకులకి. మొన్నటి వరకు బీఆర్ఎస్ చేసినదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా చేస్తుంది. అది క్లియర్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సభని ఆపారు అంటే సభ కూడా కాదు, అది కేవలం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. ఆత్మీయ సమావేశాన్ని కూడా జరగనీయకుండా, లీగల్ పర్మిషన్స్ ఇవ్వకుండా ఆపారు అంటే తెలంగాణను ఇప్పటి వరకు పాలించినటువంటి అన్ని పార్టీల్లో కూడా ఒక అభద్రత భావం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తారని చెప్పేసి, తెలంగాణ ప్రజల్లో జాగృతిని రేకెత్తిస్తారని చెప్పేసి ఖచ్చితంగా భయపడుతున్నారు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పెట్టుకున్నటువంటి అంతరంగిక సమావేశాన్ని కూడా జరగకుండా అడ్డుకున్నారు. అదే అరుణ్ గారు, ఇప్పుడు రాజకీయాలకు మీ రాష్ట్రంలో చేసుకోండి, ఇక్కడ చేయడం కుదరదు, ఇక్కడ కలిసి సినిమాలు యాక్ట్ చేసుకోండి, నిజంగా మంత్రుల స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం చేసుకోవాలి. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని, అలాగే తన ఒక పదవిలో ఉండి కూడా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని అట్లాగా మాట్లాడారంటే పొన్నం ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన మేము కూడా మాట్లాడచ్చు ఈజీగా. మేము కూడా ఆయనలాగా ఇంగిత జ్ఞానం మర్చిపోతే మేము కూడా ఈజీగా మాట్లాడచ్చు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఒక తప్పుడు పదంతో సంబోధించాడు అంటే ఆయన యొక్క రాజకీయ చరిత్ర ఏంటో, ఆయన రాజకీయాలు ఎదిగిన విధానం ఏంటో, ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న విధానం ఏంటో ఇప్పుడు మనం ఆ మాటల ద్వారా తెలుసుకోవచ్చు ఈజీగా. ఒక బీసీ బిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఈ రకంగా పొన్నం ప్రభాకర్ గారు బయటకు వచ్చి ఆయన ఒక పద్మశాలి వర్గానికి చెందినటువంటి వ్యక్తి అనుకుంటాను, ఆ వర్గానికి చెందినటువంటి మంచి చెడు గురించి ఎప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. కేవలం తెలంగాణ వాదం అడ్డు పెట్టుకొని బయటకు వచ్చారు.
మంత్రులు అయ్యారు, నాయకులు అయ్యారు. తెలంగాణ ప్రజలు గొంతు నొక్కుతూ ఒక నార్త్ కొరియాలో కిమ్ ఎలాగైతే బయట వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఇక్కడ వాళ్ళు బయటకు పోవడానికి వీల్లేదు, సమాచారం ఏది మేము ఇవ్వకుండా బయటకు రావడానికి వీల్లేదు. మా ప్రజలు ఎంత అరుస్తున్నా ఆర్తనాదాలు పెడుతున్నా సరే ఎవరు వింటారు? ఎలాంటి కట్టడైతే కిమ్ చేశాడో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో తీసుకురావాలనుకుంటుందేమో. మాకైతే ఈరోజు వేరే నాయకులు ఎవరు మా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు, ఎవరు మా రాష్ట్రంలో మీటింగ్లు కండక్ట్ చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి వీళ్ళు పెడుతున్నటువంటి నియంత్రితుల పోకళ్ళు చూస్తుంటే మాకు ఖచ్చితంగా కిమ్మే గుర్తొస్తున్నాడు అండి. ఈ విషయం ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేసుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఈసారి కనీసం అవకాశమైన ఉండిద్ది. లేదంటే మా రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా ఆపితే ఈ రోజు కనీసం ప్రతిపక్షం కూడా లేక రోడ్డు మీద పడి మాకు కనీసం ప్రతిపక్షం అన్న ఇవ్వడం మహాప్రభు అని ఎలా అడుక్కుంటుందో అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పార్టీలకు కూడా పట్టిద్దండి. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక్క మాట కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు సభకి అనుమతి ఇవ్వలేదు, కనీసం ప్రెస్ మీట్ పెట్టుకుని దానికైనా అనుమతిస్తారా అని. ఇప్పుడు అందులో చాలా మీనింగ్ వస్తుంది. ముమ్మాటికి అండి, గతంలో వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నప్పుడు ఎలాంటి నియంతృత్వ వ్యవహార శైలిని అయితే రాష్ట్రంలో తీసుకొచ్చిందో అదే తూచా తప్పకుండా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ అమలు పరుస్తూ ఉంది ఆ గవర్నమెంట్ లో. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తూ ఉంటారన్న విషయం మాత్రం మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటి వరకు జర్నలిస్టులు ముసుగులో వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారో వీళ్ళందరికీ చెప్తున్నాం, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వేసేటువంటి ప్రతి నింద, మీరు చేసేటువంటి ప్రతి పని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో తెలంగాణ బిడ్డలకు చాలా బాగా తెలుసు. ఏ విప్లవ వాదంతో అయితే జనసేన పార్టీ పుట్టిందో, ఏ జాతీయతతో అయితే జనసేన పార్టీ పుట్టిందో, ఏ తెలంగాణలో అయితే జనసేన పార్టీ పుట్టిందో ఆ జనసేన పార్టీ ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు జరిగేటువంటి అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తది. పవన్ కళ్యాణ్ గారు జాతీయత భావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ తో ఆగడు, తెలంగాణ బిడ్డలకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన పట్టించుకుంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు బేతి మహేందర్ రెడ్డి గారు, కరీంనగర్